Hello everyone, welcome back to my channel పూజా జాను సిస్టర్స్ 8686. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? 4వ రోజు అమ్మవారి నవరాత్రుల్లో ప్రసాదంగా ఈ సేమియా పాయసాన్ని అయితే చేసుకుంటాం. చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా ఈ సేమియా పాయసం ఎలా చేయాలి ఏంటి అనేది ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసేసేయండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో మంటను పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే కడాయిలో వేసేసుకున్నాను. దీంట్లోనే డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు అయితే వేసి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు. నేను జీడిపప్పు వేశాను. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే ప్యాన్‌లో సేమియా అయితే ఒక 2 కప్పులు వేస్తున్నాను. నెయ్యి సరిపోకపోతే నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇక్కడ సేమియా అయితే 2 కప్పులు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కూడా నెయ్యిలోనే చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా పర్ఫెక్ట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసేదానికి చాలా టేస్ట్ ఉంటుంది. సేమియా సెపరేట్‌గా ఫ్రై చేయకుండా వేసామంటే మొత్తం స్టిక్కీగా ఒకదానికొకటి అంటుకుపోతుంది. ఇలా ఫ్రై చేస్తే సెపరేట్‌గా చాలా చక్కగా తినేటప్పుడు కూడా బాగుంటుంది. ఈ ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే పాలైతే పోసుకోండి. కొంచెం కొంచెంగా పోసుకోండి. ఒకటేసారి పోయొద్దు. ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాలైతే తీసుకున్నాను. కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలిపెట్టుకుంటూ ఉండాలి. ఒకటేసారి పోస్తే మొత్తం పీల్చి గడ్డలాగా తయారవుతుంది. కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలిపెట్టుకున్న తర్వాత ఇవి నేను చిక్కటి పాలు తీసుకున్నాను కాబట్టి ఒక హాఫ్ గ్లాసు వాటర్ అయితే వేశాను. మరీ చిక్కగా ఉన్నా కానీ గ్రేవీ అనేది పర్ఫెక్ట్‌గా రాదు. సో, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. ఇవి బాయిల్ అయిపోతుంది. 2, 3 పొంగులు వచ్చిన తర్వాత షుగర్ అయితే ఒక కప్పు యాడ్ చేసుకున్నాను. మీరు తగ్గించుకోవాలనుకుంటే క్వాంటిటీ కూడా తగ్గించుకోండి. 2 కప్పులు సేమియాకి 1 కప్పు షుగర్ అయితే వేశాను. ఇది కూడా పర్ఫెక్ట్‌గా బాయిల్ చేసుకోండి. మనం హై ఫ్లేమ్‌లో ఒకటేసారి పెట్టేసాము అంటే మంటను మాత్రం మొత్తం ఉడికిపోయి ఒకదానికొకటి స్టిక్కీ అవుతుంటూ మొత్తం గ్రేవీ కూడా దగ్గరకొచ్చేస్తుంది. సో, అలా కాకుండా మీడియం ఫ్లేమ్‌లోనే మంటను పెట్టి సేమియాని బాయిల్ చేసుకోవాలి. చక్కగా బాయిల్ అయిపోతుంది. ఈ బాయిల్ అవుతుండగానే మనం మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం ఇలాచి ఒక 2, 3 అయితే నేను వేశాను. ఇలాచి కూడా వేసేసాను. మళ్ళీ కలిపెట్టేసుకొని ఇదంతా మనం ఒకసారి పొంగు వచ్చిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చేసుకోవాలి. అలాగే స్వీట్ కదా! చప్పదనం లేకుండా సాల్ట్ వేసాను. చప్పదనం స్వీటు చప్పదనం వస్తుంది. సో, కొంచెం సాల్ట్ వేసామంటే పించ్ ఆఫ్ సాల్ట్ టేస్ట్ కూడా చప్పగా లేకుండా స్వీటు చాలా రుచిగా ఉంటుంది. ఫైనల్‌గా 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేశాను. నెయ్యి వేసుకొని చక్కగా కలిపెట్టేసుకోండి. చూసారు గదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపెట్టేసుకొని చూపిస్తున్నాను చూడండి. స్టవ్ ఆపిన తర్వాత ఎంత చక్కగా పర్ఫెక్ట్‌గా కుదిరిందో. లిక్విడ్ సేమియా గూడా పర్ఫెక్ట్‌గా మెత్తగా మరీ మెత్తగా ఉండొద్దు. మరీ గట్టిగా ఉండొద్దు. మీడియంలో ఆల్రెడీ ఫ్రై చేసినయి కాబట్టి తొందరగా బాయిల్ అవుతాయి. ఫైనల్‌గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు గూడా వేసి కలిపేసుకోండి. ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదంగా ఈ సేమియా పాయసాన్ని పెట్టేసేయండి. చూసారు గదా! పర్ఫెక్ట్‌గా సేమియా పాయసం ఎలా చేయాలి ఏంటి అనేది. ఒకవేళ మీకు తిక్కుగా అనిపించిందంటే కాచి చల్లార్చిన పాలు మళ్ళీ కొంచెమైతే యాడ్ జేసుకోవచ్చు. పర్ఫెక్ట్‌గా అయితే వస్తుంది. చల్లారిన తర్వాత కూడా. ఇది అమ్మవారికైతే 4వ రోజు ప్రసాదంగా సమర్పించేస్తారు. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ చేయండి. కామెంట్ చేయండి. షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో. బై.